ఏంటి మేడం ఏదో రాస్తున్నట్లున్నారు? ఆ, నేనా జీ తెలుగు ఫ్యామిలీ అవార్డ్స్ కి నామినేషన్స్ అండ్ అవార్డ్ విన్నర్స్ ని ఫైనలైజ్ చేస్తున్నాను. ఏంటి నువ్వా? అదేం క్వశ్చన్ అండి, నేను కాక ఇంకెవరు చేస్తారు? పిచ్చి బాగా ముదిరిపోయినట్లుంది. నిన్నేమో అప్పుగా న్యాయం జరిగిపోయిందని ఫీల్ అయిపోయింది. ఈ రోజేమో వాళ్ళు చేసే సీరియల్స్ కి, దానిలో వాళ్ళు చేసే యాక్టింగ్ కి అవార్డులు ఇచ్చేస్తానండి. ఇంకా రేపేమంటారో బాబోయ్. ఏంటి ఏదో గొడుక్కుంటున్నారు? ఇలా రండి, నామినేషన్స్ చూపిస్తా. నామినేషన్సా? ఏముంటాయి అని చూడటానికి? నేషనల్ అవార్డ్స్ లాగా, నంది అవార్డ్స్ లాగా 10-15 కేటగిరీస్ ఉంటాయి. దానికి నువ్వు రాసుడు, నేను చూసుడు, సరిపోయింది. పని చూసుకో. ఏంటి ఏమన్నారు? ఇవేమైనా ఆషామాషి స్టేట్ నేషనల్ అవార్డ్స్ అనుకుంటున్నారా? సీరియల్ అవార్డ్స్ మినిమం 200 కేటగిరీస్ ఉంటాయి. ఏంటి 200 కేటగిరీసా? ఏంటి కొంపది సీరియల్ నటించిన జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇచ్చేస్తున్నారే అవార్డులు? అదే ముఖం కనబడకుండా మూతి కచ్చి పెట్టుకుని హీరో పిల్లలు కిడ్నాప్ చేసే రౌడీలకి, ఆ కిడ్నాప్ లో వాడిన వ్యాన్ డ్రైవ్ చేసిన డ్రైవర్ కి, ఇలా ఈ సీరియల్లో కనిపించిన వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చేస్తున్నారా? మీరు ఆ వెంగాస్ట్రాలు ఆపల కూర్చోండి. వ్యంగ్యాస్త్రాలు? ఇది ఎక్కడ భాషే? ఇది సీరియల్స్ భాష, ఇలాగే లోతుగా ఉంటుంది, మీకు అర్థం కాదులేండి. నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మరీ లోతుకెళ్ళ. మళ్ళీ నిన్ను బయట తీయాలంటే ఏ క్రేనో లేకపోతే రెస్క్యూ టీమ్నో పిలవాల్సి వస్తుంది. అరే జాగ్రత్తగా మాట్లాడరా, అది అసలే సీరియల్స్ పిచ్ లో ఉంది. సరే సరే సరే, ఇంతకీ ఆ కేటగిరీస్ ఏంటో నాకు చెప్పవా? చెప్తాను, ఎందుకు చెప్పను. మొదటిది ఉత్తమ కథానాయకుడు అండ్ ఉత్తమ కథానాయిక. ఓహో, స్టార్టింగే హీరో హీరోయిన్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంతకీ ఎవరికి ఇస్తున్నారు? ఇంకెవరు, మన ద్వినైని విశాల్ బాబుకేనండి. ఓహో సూపర్. మరి బెస్ట్ హీరోయిన్? అంత తొందర ఎందుకు, ఆగండి, ఇంకా అవలేదు. ఇంకా అవలేదా? విశాల్ తో పాటు బెస్ట్ హీరోలు ఇంకా ఇద్దరున్నారు. బెస్ట్ అంటే ఒకడే ఉంటాడే, 3-4 ఉండరు. నేను మీకు ముందే చెప్తాను, ఇవి ఆషామాషి అవార్డ్స్ కాదని, సీరియల్ అవార్డ్స్. సరే సరే సరే, మిగిలిన వాళ్ళు ఎవరో చెప్పు. హీరోస్ లో 2వ కేటగిరీ నవనాయకుడి కేటగిరీ. నవనాయకుడా? అంటే ఎర్రగా ఫ్రెష్ గా పండిన టమోటా లాగా నవనవలాడుతూ ఉంటాడా? నవనాయకుడు అంటే డెబ్యూ హీరో అండి, టమాటాలు బంగాళదుంపలు కాదు. ఓహో దట్టా, ఐ థింక్ వాటో వాటు. ఇప్పుడు హీరోస్ లో 3వ కేటగిరీ మధ్యాహ్నం మహానాయకుడు. ఏంటి మధ్యాహ్నం మహానాయకుడా? అంటే ఆ సీరియల్ మధ్యాహ్నం వస్తుంది కదా, అందుకని మధ్యాహ్నం మహానాయకుడిని పెట్టేశాం. అంటే మధ్యాహ్నం సీరియల్ కాబట్టి మధ్యాహ్నం మహానాయకుడు అని పెట్టారు. అదే రాత్రిపూట సీరియల్ అయితే రాత్రిపూట రసనాయకుడు అని పెట్టేస్తారా? రాత్రిపూట వచ్చే సీరియల్స్ ని ప్రైమ్ టైమ్ సీరియల్స్ అంటారండి, మీకు తెలియదు, చెప్తే వినరు. ఓహో అలానా? సరే సరే, ఆ ఇద్దరెవరు? నవనాయకుడేమో మిత్రా ఫ్రమ్ శీలాసావ్ అండ్ మధ్యాహ్న మహానాయకుడేమో అభి ఫ్రమ్ మనసులు గుసగుసలాడే. సరే సరే సరే, నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం. ఆగండి, ఇంకా అవలేదు. ఇప్పుడు మా నవనాయకుడు మధ్యాహ్న మహానాయకుడు స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యి సెంటిమెంట్ పండించాలి. అది అవార్డ్ షోనే, అక్కడ సెంటిమెంట్ ఎందుకు? అది సీరియల్ అయినా అవార్డ్ షో అయినా ఆడవాళ్ళు చూడాలంటే సెంటిమెంట్ ఉండాల్సిందే. ఓ కూల్ బేబీ, కూల్ 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 కూల్. తర్వాత మా నవనాయకుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన సొంత కూతుర్ని స్టేజ్ మీదకి పంపుతాము. అప్పుడు ఆటోమేటిక్ గా ఎమోషనల్ అవుతాడు, ఆటోమేటిక్ గా సెంటిమెంట్ పండిద్ది. తన సొంత కూతురు తీసుకురావాల్సిన అవసరం ఉంది? డైలీ ఇంటికి వెళ్తాడు కదా. డైలీ వెళ్ళడండి, వారానికి ఒకసారి వెళ్తాడు, వాళ్ళది వేరే స్టేట్. సరే ఈ వీకెండ్ కైనా వెళ్తాడు కదా, ఈ లోపే మీరు వాళ్ళ కూతురుని తీసుకొచ్చేసి ఓవర్ యాక్షన్ చేయాలా? మా సీరియల్ ప్రేమాభిమానుల్లో వేర్లేండి, మీకు అర్థం కావు. సరే నెక్స్ట్. ఇప్పుడు మా మధ్యాహ్న మహానాయకుడు స్టేజ్ మీద మాట్లాడుతూ స్టార్టింగ్ డేస్ లో నేను మూటలు కూడా మోసాను అని చెప్తాడు, అంతే. అప్పుడేమవుద్ది? అప్పుడు ఒకతను భుజం మీద మూట పెట్టుకొని స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడు. అన్నా, నేను ఒక రైతు బిడ్డగా ఇంకొక రైతు బిడ్డకి ధాన్యాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను అంటాడు. ఎందుకే మధ్యలోకి రైతుని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? రైతు బిడ్డ అనగానే జనం బాగా కనెక్ట్ అవుతారండి. అవునవును, ఇప్పుడు రైతు అన్న పదం వాడుకోవటం ప్రతి ఒక్కరికి బాగా అలవాటైపోయింది. కానీ ఎవడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని ఒక రైతు కుటుంబంలోకి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడ్డారు. కానీ రైతు వ్యవసాయం అని స్టోరీస్ మాత్రం బాగా చెప్తారు. సరే, తర్వాత కేటగిరీ ఏంటంటే, ఇంకెన్ని కేటగిరీలు ఉన్నాయి అమ్మడు? ఏమైనాయనండి, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, పుట్టింటి వెలుగు, జీ తెలుగు వెలుగు, ఆరంభం ఒక్కడుగుతోనే, స్టైలిష్ విలను, ఉత్తమ అనురాగం, సీనియర్ విలను, జూనియర్ విలను, ఇలా బోల్డ్ ఉన్నాయి. అమ్మా తల్లి, ఈ పూటకి చాలు ఆపు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు.
సరేలేండి, మిగిలిన కేటగిరీస్ గురించి రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. మా వారితో పాటు మీరు కూడా రెడీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్స్ ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.